నీకు కనబడట్లేదు. That's why he's asking you, come to me. ప్రభువు అంటున్నాడు, నా దగ్గరికి రా. People are dying in the houses. మరి మనుషులు ఇళ్ళలోనే కూర్చొని People are dying in their situation. వాళ్ళ పరిస్థితుల వాళ్ళు నలిగిపోతున్నారు. Burdens are heavy in their lives. ఆమె నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటున్నావు కాబట్టి నీ భారము ఒకదాని మీద ఒకటి సాతాను నీ మీద మోస్తూనే పోతావు. Jesus never says take your burden and sit in your house. ఆమె ప్రభు చెప్పలేదు అనేక భారాలు మోసుకొని ఇంట్లో మూలన కూర్చోమని ప్రభు ఏమాత్రము If you want to receive the deliverance from your burdens, Jesus says come to me. ఆమె ప్రభు అంటే నీ భారము నీకు నుంచి విడుదల కావాలంటే నా దగ్గరికి రా He never says I will come to you. ప్రభు అంటే నీ ఇంటి కాడికి నేను Already he came, my dear brother and ఇలా నీ sister. ఇంటి కాడికి నేను వస్తాను. ఎలా నువ్వు నా దగ్గరికి రమ్మా. నువ్వెంత He took all our burdens upon his life. ఆమె తన భారాన్ని మన భారాన్ని దేవుడు మోయాలనుకుంటున్నాడు. Today the Lord is talking to us, come to me. ప్రభు అంటున్నాడు, ఈ దినం నీతో మాట్లాడు. దయచేసి చెవి పెట్టబాకండి, వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ భారాన్ని, పాపమైన భారమో ఏ భారమును మోస్తున్నావో దాని సమస్తాన్ని దేవునికి అప్పగించి ప్రభు వైపు Come to the Lord, my dear brother and sister. ఏమనేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రండి. Come to the Lord. ప్రభు దగ్గరికి Lift your right hand and say, Lord, I come to you, Lord. ప్రభు దగ్గర చెప్పండి, నేను వస్తానయ్యా నీ With దగ్గర. all my heart I will come to అయ్యా you. హృదయపూర్వకంగా నీతోనే నేను నడుస్తానయ్యా. Are you ready to come to Lord? ప్రభు దగ్గరికి రావటానికి If we are ready to come to Lord Jesus Christ, ఆమె నువ్వు సిద్ధపడితే దేవుని దగ్గరికి రావటానికి నువ్వు గిన సిద్ధంగా గిన ఉంటే ప్రభు దగ్గరకు వచ్చేదానికి ఆమేన్. He is ready to do the miracle. Glory be to God. What is the miracle in our lives? నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ప్రభు Take all your burdens upon him. ఆమేన్. అద్భుతము ఏంటంటే నీ అన్ని భారాలు మోయాలనుకుంటా. Hallelujah. You may be struggling very hard. ఆమేన్. నువ్వు అక్కడే నలిగిపోతూ కృంగిపోతూ Nobody will help you, my dear brother ఏ and sister. ఒక్కరు In కూడా all ఈ your లోకం burdens, be careful. నీ భారాలను నువ్వు అనుకుంటావు వాళ్ళు మోస్తారు. ఎవరి భారం ఎవరి భారం Our dirty వాళ్ళే plans- దేవుడే మోయాల. కాబట్టి Our దేవుడి దగ్గర dirty plans are like that. ఆమేన్. మన ఆలోచనలు తప్పు ఆలోచనలు ఆ రీతిగా ఉన్నాయి. Hallelujah. My parents will take my burdens. చాలా మంది అంటే నా తల్లిదండ్రులు నా భారాన్ని మోస్తారు. My relatives will bear the burdens. ఆమె నా భారము నా బంధువులు మోస్తారు. నా తోడబుట్టిన వాళ్ళు నీ కోసం ఎందుకు భారం మోచరు వాళ్ళు. ఎవరు మోయారు, ఎవరిది వాళ్ళే మన మోయారు. భారం మనమే మోయాల. హల్లెలూయా. ఒకటి గమనించండి, ఈ లోకంలోకి నువ్వు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చావు. ఒంటరిగా నువ్వు వెళ్ళాలి. భారాలని నువ్వు ఒంటరిగా మోయాలి. నిజంగా నీ భారము దేవుడు మోయటానికి ఉన్నప్పుడు నీ భారాలు మోసుకొని పరలోకానికి వెళ్ళబాకండి. Is so wonderful. ప్రియులారా, దేవుడు చాలా ఆశ్చర్యకరుడు. That's why, my dear brothers, many people are there. చాలా మంది ఉంటారు Trusting in somebody. ఎవరినో మీద Believing in somebody. ఒక్కల మీద నమ్మకం కలిగి ఉంటారు. Their thoughts are useless. అది పనికి మాలిన ఆలోచన. Amen. Hallelujah. Your thoughts are meaningless thoughts. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అర్థము లేని పిరికితనమైన ఆలోచనలు. That thoughts never glorifies God. ఆమేన్. ఆలోచనలు దేవుని మహిమపరచవు. That's why where we are in the sea. ఆమేన్. అందుకే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో ఉన్నావు. Our boat is in that same ఆమేన్. position. హల్లెలూయా. నీ దోణి అంతే ఉంటావు. Why we are not going forward? హల్లెలూయా. ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? The brother and sister, it is very easy to go 100 feet far away from the Lord. దేవుని నుంచి 100 అడుగులు దూరం వెళ్ళేది చాలా సులభము. But taking one step to Lord Jesus Christ. దేవుని దగ్గరికి అడుగులేస్తూ వచ్చేది. ఒక్క అడుగుగిన నువ్వు వేస్తే it becomes a history for God's glory. హల్లెలూయా. నిజంగా ఒక్క అడుగు దేవుని దగ్గర నువ్వు వేస్తే నీ జీవితం చరిత్రగా మారిపోతుంది. Bring your burdens to the Lord. నీ భారాన్ని దేవునికి అప్పగించు. Come to the Lord. ప్రభు దగ్గరికి There is an answer for us. ఆమె నీకు Why we must come to the Lord? జవాబు దేవుని దగ్గర మాత్రం. Why we must come to the Lord? ఎందుకు రావాలి తెలుసా? There is an answer for us. నీకు ఒక జవాబు. There is a liberty for us. స్వాతంత్రం. There is a healing for us. స్వస్థత. There is a deliverance for us. హల్లెలూయా. There is a prosperity for us. అభివృద్ధి ఉంటావు. There is a doors are going to open for us, my dear brother and దేవుడు sister. తన వాక్యం నీకు తెరబోతావు. That's why we must come to the Lord. ఆమేన్. హల్లెలూయా. Take my yoke upon you and learn from me, says the Lord. అంటున్నాడు, నా కాడిని మోసి నా దగ్గర నేర్చుకొనుడి అంట. Amen. Hallelujah. Take my yoke, he says, నా కాడిని తీసుకోండి అంటావు. and learn from me. నా నుంచి నేర్చుకోండి అంటావు. Amen. Martha, Mary, in that family, Jesus visited them. ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దర్శించినప్పుడు. Praise the Lord. Mary sat in the feet of God. ఆమేన్. మరియా దేవుని యొక్క పాదాలను కూర్చుంది. Where we are
listening, where we are sitting, my dear brother మనం and ఎక్కడ sister, కూర్చుంటున్నామండి? learn from me. ఆమేన్. ఆయన నా దగ్గర కూర్చొని నేర్చుకొనుడి అని. Mary was learning from the Lord. ఆమేన్. మరియా దేవుని దగ్గర కూర్చొని నేర్చుకో. How much we are learning by the Holy Spirit, my dear brother and sister. పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తూ ఎంతవరకు After నేర్చుకుంటున్నాం? finishing your prayers, ప్రార్థన అయిన తర్వాత start reading the word of దేవుని God. వాక్యాన్ని చదవండి. Be a learner for God's glory. దేవుని దగ్గర నేర్చుకోవటానికి Learn from me. నా నుంచి If నేర్చు. you read Bible, you can learn something from the Lord. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు చదివితే నీ జీవితంలో దేవుని నుంచి నువ్వు నేర్చుకోబోతావు. Amen. Hallelujah. You will find rest in your souls, my dear brother and ప్రియమైనటువంటి నీ sister. ఆత్మలో నువ్వు విరామము What is చెందబోతున్నావు. that mean? దానికి అర్థం ఏంటి? You will find peace. నీకు సమాధానము రాబోతుంది. You will find rest from all the sufferings. ఆమేన్. అన్ని కష్టాలు నీ తీరబోతుంది. He will make the way for us. దేవుడు నీకు మార్గదర్శిగా The ఉండబోతున్నాడు. brother and sister, when the ark of God lifted by the Leviticus, the priests, when they touched the Jordan River, the feet then they touched that one. Because of that touched that feet, the river, it never went away backside. Because of the ark of God, it went away from that Praise the Lord. place. హల్లెలూయా. ప్రియమైనటువంటి యాజకులు మందసాన్ని ఎత్తుకొని ఆ యొక్క నదిలో కాలు పెట్టినప్పుడు వాళ్ళ కాలు అడుగులను బట్టి నీళ్లు దూరముగా లేదు కానీ యోర్దాను నది దూరం పోలేదు. Praise the ఆ యొక్క Lord. మందసాన్ని బట్టే Amen. బాగా ఆ మందసం ఉండుటను బట్టే ఆ నది దూరమైన Jordan River saw the ark of God. ఆమేన్. యోర్దాను నది దేవుని యొక్క మందసానికి లోబడ్డది, మర్యాద It ఇచ్చింది. respected. ఆమేన్. మర్యాద ఇచ్చింది. It trembled. అది వణకబడ్డది. It started to go away. ఆమేన్. మందసాన్ని చూసి It started to make the way. ఆమేన్ దారి చూపించింది It తన. not the feet of priest. ఆమేన్. యాజకుల కాళ్ళను బట్టి కాదు, It is the ark of God. ఆమేన్, దేవుని It మందసానికి is the లోబడ్డ, presence of God. దేవుని సన్నిధికి The లోబడ్డ. brother and sister, whatever things we are facing, ఏ జీవితంలో ఏదైతే నువ్వు when we seek the presence of God, దేవుని సన్నిధిని నువ్వు there is a వెతికినప్పుడు blessing is waiting for నీకు you. ఆశీర్వాదాలని. That's why he says, come to me. ఆమేన్. నా దగ్గరికి We రమ్మని. are having so many things to go and do that one. ఆమేన్. మన జీవితంలో ఎన్నో ఉంటాయి, అది చేయాలి ఇది చేయాలని ఆశ. చేసే ఎన్నో ఉన్నాయి, మనం చేయాల్సినదే. బట్ ఇన్ దట్ వే ఆల్సో మేక్ సమ్ వే టు కమ్ టు ద లార్డ్. అన్ని చేసినను ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మై మాత్రమే అదే మార్గంలో కొంచెం సమయం ఏర్పాటు చేసుకొని దేవుని దగ్గరికి రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెన్ వీ కమ్ టు ద లార్డ్, there is a miracle for us. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నిన్న ఒక ఇంటిని నేను దర్శించినప్పుడు ఆ యొక్క బిడ్డ ఏడుస్తూ అంటున్నది, దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేసిండని. ఒకటే ఒక మాట అన్న, దేవుని నుంచి దూరమైనవు, అందుకే దేవుడు నీకు అన్యాయము జరిగింది. ఇంకా ఒక్క మొక్క మిగిలింది, ఆ ఒక్క కుమారునైనా బ్రతికించటానికి యేసయ్య నీ ముందు, అన్యురాలు ఆమె, యేసయ్య నీ ముందు నేను చూసా, ప్రభు నీ ముందు నడు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే ఆ ఒక్క ముక్కను నువ్వు దక్కించుకుంటావు, లేకుంటే అది కూడా నీకు దొరకదు, ఒంటరి దాని అయిపోతావు, జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. ప్రియులారా, ఎందుకు తెలుసా? యేసయ్యను దూరం పెడితే నీ జీవితంలో అన్నీ పోగొట్టుకుంటావు. యేసయ్యను దగ్గర పెట్టుకొని నీలో చేర్చుకుంటే, దేవుని దగ్గర నీతిగా యథార్థంగా నమ్మకంగా ఉంటే అన్ని పొందుకుంటే బిడ్డగా. So dear brother and sister, sixth point is, ఆరో అంశం ఏంటంటే, when we seek the presence of God, దేవుని సన్నిధిని నువ్వు there వెతికినప్పుడు is a life for us. హల్లెలూయా, నీకు జీవం ఉంటుంది. Amen. Hallelujah. Lift your right hand and say, I'm having the life of Jesus in me. నాలో దేవుని యొక్క జీవం ఉంటుంది. యేసయ్య జీవమున్నది. Amen. Hallelujah. Praise the Lord. The life of Jesus is in everybody's hearts, my dear brother and దేవుని యొక్క sister. జీవము ప్రతి హృదయములో ప్రతి ఒక్కరిలో ఉంది. John the Gospel 3rd chapter 16th verse says, యోహాను సువార్తలో గమనించినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం, the book of Amos 5th chapter 6th verse says, ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 6వ వచనంలో, these two verses says like this, Father sent his only begotten son for this world, those who believe in him will not perish but have the everlasting life. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, తాను ప్రేమిస్తున్న ఒకగానొక కుమారుని ఈ లోకంలోకి ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో అని వాక్యములో మనం చూస్తున్నాం. వాళ్ళకు నిత్య జీవము ఉండబోదు. ఉండను. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం ఉంటదంట. ఆమేన్. హల్లెలూయా.
If there is a word of God in us, there is a life in us. దేవుని వాక్యము నీలో ఉంటే నీలో జీవం ఉండబోతుంది. Praise the Lord. Hallelujah. Hallelujah. How this life will come? ఈ జీవం ఏ రీతిగా రాబోతుంది? Seek me that you may live. Almost says like this. హల్లెలూయా. నువ్వు బ్రతకాలంటే దేవుని వెతకండి. Amen. Hallelujah. హల్లెలూయా. Almost the great prophet writes like this: seek the Lord that you may live in this నువ్వు world. బ్రతుకున్నట్లుగా దేవునిని వెతకండి, ఆయన సన్నిధిని We వెతకండి. must have the very good prayer life in our lives, my dear brother ನಮ್ಮ and sister. ಜೀವಿತದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕಂದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಾನವನ್ನು ಬಿಡಲಾರದೆ ಹುಡುಕಾಡಬೇಕು. We must have the life of reading the word of God. దేవుని యొక్క వాక్యము చదివే ఆశ, వాంఛ, కోరిక ఉండాలి. We must listen the word of God, try to abide in the word of ఆమె God. వాక్యము చదివినంత మాత్రమే కాదు, వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకొని దాన్ని నెమరు వేసి వాక్యానుసారంగా పాటించేదే వాక్యానికి ఒక అర్థముగా Seek ఉండబోతుంది. the presence of God, my dear brother and ప్రియరా, sister. దేవుని యొక్క సన్నిధిని వెతకమంటా We ఉన్నాడు. may live for Jesus. దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా Whoever believes in Him ఎవరైతే ఆయనందు విశ్వసిస్తాడో will have the everlasting వాళ్ళకు life. నిత్యత్వం ఉండబోతా ఉన్నది. If we believe Lord Jesus Christ, యేసయ్యను వాళ్ళు నమ్మినట్లయితే the life is there in ఆమె us. వాళ్ళలో ఒక జీవం ఉండబోతా That ఉన్నది. life is eternal, my dear ఆమె ఆ brother and జీవము sister. పరలోక సంబంధముగా ఉంటా We ఉన్నది. are going to live in this world, ఈ లోకంలో నువ్వు and బ్రతకాలంటే also we will live in ఆమె heaven. ఇక్కడ బ్రతికేది కాదు, పరలోకంలో కూడా నువ్వు నిత్యము ప్రభుతో We ఉండబోతావు. will live in this world, ఈ లోకంలో నువ్వు and బ్రతుకుతున్నావు, also we will live with Jesus in కానీ heaven. యేసయ్యతో పరలోకంలో నీకు మరణం That's రెండవ why మరణం we are- లేదు, నిత్యము యేసయ్యతోనూ ఉండబోతావు. That's why we are having the everlasting ఆమె life. నీకు రెండవ మరణం నుంచి నువ్వు తప్పించుకుంటావు. నిత్యము ప్రభుత్వం జీవించే సమయం 1000 ఏళ్ళు ప్రభుత్వం జీవించే సమయం ప్రభుని కేటాయించబోతుంది. Life giver Jesus is in our heart. ఆమేన్, హల్లెలూయా. నీకు జీవాన్ని ఇక్కడ బ్రతికేదే కాదు, అక్కడ కూడా జీవింపచేయాలని ప్రభు ఆశ, కోరిక ప్రభు నీకున్నప్పుడు ఏ రీతిగా దేవుని మీద నువ్వు దృష్టి పెట్టు. జీవమిచ్చే దేవుడు మన మనసులో, మన హృదయంలో ఉన్నాడు. Praise the Lord. As he is there in our heart. So let us believe in Him. ఆమేన్. దేవుడు నీ హృదయంలో దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నాడు. Praise the Lord. Hallelujah. ప్రైజ్ బి టు గాడ్. In the beginning was the Word. ఆదియందు వాక్యము The ఉండెను. Word was with ఆ God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. The Word was God. ఆ వాక్యమే దేవుడయ్యుండు. What Revelation writes like this? ప్రకటన గ్రంథంలో ఏముంది? The Word of God is nothing but Lord Jesus ఆ Christ. వాక్యము వేరే ఏది కాదు, వాక్యమే క్రీస్తు అయ్యుండు. Amen. Hallelujah. There is a name for Jesus, another ఆమేన్. name. యేసయ్యకు మరి యొక్క నామం ఉంటున్నది. Word of God. ఆయన నామము ఏంటంటే యేసయ్య వాక్యమే ఆయన నామం అయింటు. ప్రైజ్ బి. దేవుని యొక్క వాక్యం అంటే హల్లెలూయా. వాక్యం గట్టిగా అనే చప్పట్లు పేరు. కొడదాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. That's why we must respect the Holy Bible. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి మర్యాద ఇచ్చేది. That's why we must read the Word of God. ఆమేన్. దేవుడు నీతో వాక్యముతో మాట్లాడాలన్నప్పుడు వాక్యమును చదువు. That's why ask the Holy Spirit that Word of God may abide in my heart. ఆమేన్. దేవుని వాక్యము నీలో అంటగట్టబడి ఉండేలాగా వాక్యాన్ని చదవండి. That Word of God may give the life abundance for us. ఆమేన్. నువ్వు ఎంత వాక్యము చదువుతావో అది నీలో నిజంగా రసధారలుగా కాబోతా ఉన్నట్టుగా మనం That life must become a storms, a rivers of water, Amen. springs of water in our ఆ lives. వాక్యము నీలో జీవ జలధారులై ప్రవహించబోతా The Word of God become a storm, the living waters in our lives. దేవుని యొక్క వాక్యము జీవము గలది, అది ప్రతి ఒక్కరిని తాకేదిగా ఉండబోతుంది. As it is coming out from our heart, my dear ఆమేన్. brother and ఎప్పుడైతే sister, దేవుని యొక్క వాక్యము నీలో నుంచి ఒక ఊటగా బయటికి it వస్తాదో touches the people's lives. అనేక మంది జీవితాలను తాకబోతుంది. Those are not having life, you are going to give the life by the help of the Holy Spirit. ఎవరికైతే జీవము లేదో దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి జీవాన్ని పోయబోతా We will become a giver of life, my dear brother and నిజంగా sister. జీవాన్ని పోసే బిడ్డగా ప్రభు Holy Spirit is full in our heart. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనంతరం Word of God is there in our heart. దేవుని యొక్క వాక్యము నీలో ఇముడుకొను. Speak it in the name of Jesus. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఘోషించని Speak for the glory of God. దేవుని యొక్క వాక్యాన్ని పరిస్థితులలో, నీ స్థితిగతుల్లో, నీ రోగాలలో, కష్టాలలో దేవుని యొక్క వాక్యాన్ని పలకండి. People are dying in this world. అనేక మంది పతనమైతా ఉన్నారు. Death is taking place. ఆమేన్. మరణాలు అయితా ఉన్నారు. Lazarus was died, my dear brother and ఇలా sister. అనేక మంది యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. Lazarus was died and he was in the tomb. ఆమె యొక్క లాజరు కూడా సమాధిలో చనిపోయినట్టు మనం Death చూస్తాం. took place in his life. అతని జీవితంలో మరణము Life సంభవించింది. giver stood before the tomb. ఆమేన్. జీవం ఇచ్చే దేవుడు సమాధి ముందు బయట The life giver daddy is in front of you. ఆమేన్. జీవాన్ని, అతనికి ప్రాణాన్ని పోసే దేవుడు సమాధి ముందు మన నిలబడుతున్నాడు. తండ్రి మన మధ్య ఉన్నాడు, మన ముందు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ బి టు హల్లెలూయా.
our daddy is in front of you. ఆమె నీకు జీవము పోసే తండ్రి నీ ముందు నిలబడు. He is the life giver God. నీకు జీవాన్ని పోయాలనుకున్నా. Tell to the Lord, I believe in you, Lord. అయ్యా ప్రభుకు చెప్తావయ్యా నేను నమ్ముతున్నా. I need life, my master. నాకు జీవము కావాలి. I need life, Lord, అయ్యా eternal life. అయ్యా నాకు నిత్య జీవము కావాలి. I want to survive in this world. ఈ లోకములో నేను బ్రతకాలి. When I close my life, నేను చనిపోయిన I want to survive in heaven. ఆమె నీతోనే నేను I ఉండాలి. need that life of God. ఆ జీవము నాకు కావాలి. Jesus is the life giver. ఆ జీవమిచ్చే దేవుడు నీ ముందు నిలబడుకొను. Hallelujah. Jesus is the life giver. ఆయన జీవ యేసయ్య జీవమిచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. When he called Lazarus, death ran away from his place. ఆమేన్. లాజరును పిలిచినప్పుడు ప్రియులారా మరణము ఆయన నుంచి వదిలిపెట్టి పారిపోయింది. Hallelujah. Life entered once again. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట వినంగానే అతనికి ప్రాణము ఊపిరి. The Bible says he started to follow Jesus. ఆయన ప్రభువును వెంబడిస్తా ఉన్నాడు కదా. In one function with the Lord Jesus Christ, Lazarus also sat and he started to eat the food. చనిపోయిన లాజరస్ యేసుతో కూడా కూర్చొని ఒక విందులో People are seeing Lazarus. అందరూ చూసి చనిపోయిన వాడు ప్రభుతో భోంచేస్తూ 4 days back he was in the tomb. 4 దినాల వెనక ఆయన సమాధి. This is the 5th day, 6th day he's eating the food now. Praise the ఆమేన్. Lord. హల్లెలూయా. That is the miracle of God. అదే దేవుని యొక్క That is the life of God. అదే దేవుని జీవమైంటున్నది. He will give abundance. దేవుడు నీకు సమృద్ధి ఇయ్యాలనుకున్నాడు. Maybe sickness, my dear brother and sister, ఆమేన్. హల్లెలూయా. killing our lives, ఏ killing రోగము our నిన్ను bodies. మొత్తుతావు, ఏ భారము నిన్ను The మొత్తుతావు. problems may killing us. హల్లెలూయా. సమస్యలు, Tensions, worries, చింతలు, బాధలు, family problems, కుటుంబ సమస్యలు, finances problems. ఆర్థిక Don't సమస్యలు worry about that. ఎన్ని పక్కన పెట్టేసి Life giver is inside us. ఆమేన్. మరొక్కసారి నీకు ప్రాణాన్ని, జీవాన్ని, ఊపిరి He had turned the Lazarus situation into life, my dear brother and లాజరు sister. పరిస్థితిని చరిత్రగా మార్చిన దేవుడై. It was a death situation of Lazarus. ఇక మృతముతో కూడిన లాజరు జీవితం. ఆయన పరిస్థితి ఎట్టున్నది? జీవము లేని పరిస్థితి. నీ జీవితంలో జీవం లేని పరిస్థితి ఉన్నదేమో. జీవం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. The death swallowed him. The life giver given the life to him. మరణం ఆయనను మృంగివేసిన జీవము పోసే దేవుడు ఆయనను మరలా లేపినవాడు. Catch the feet of God. దేవుని పాదాలు పట్టుకోండి. Cry to him, my dear brother ఆయన and దగ్గర sister. ఏడవండి. Make me whole, O God. అయ్యా yes. Make me something special, Lord. అయ్యా ఒక వ్యత్యాసంగా నా I జీవితం believe in you. నేను నమ్ముతున్నాను. Days passed away, my master. నా దినాలు I గతిస్తావు. could not believe you properly. అయ్యా నేను నమ్మలేని స్థితిలో ఉంటున్నా నిన్ను. నేను చక్కగా నిన్ను నమ్మలేకపోయినా ప్రభా. మార్తా మేరీ వాల్స్ ఆల్సో డౌటెడ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. హల్లెలూయా. ఎప్పుడైతే నిజంగా మార్తా మరి ఆ సమాధి దగ్గర ఉండి అన్నాడు, అయ్యా ఆయన చనిపోయి 3 రోజులే వాసన వస్తుందని ఎవరన్నారు తెలుసా? సొంత అక్క చెల్లెలు ఆడ నిలబడి We could not believe, my master. హల్లెలూయా మేము నమ్మలేమయ్యా అంటాం. We could not see the things happening, Lord. ఆమేన్. పరిస్థితులు జరిగేది మేము నమ్మలేమయ్యా అంటాం. Martha, Mary, the Lord said like this. మార్తా మరియలతో ప్రభు అంటున్నాడు, Your burden is different. ఆమేన్. మీ భారము వేరే. Hallelujah. హల్లెలూయా. Your believing is మీ different. నమ్మకము వేరే. What I am going to do ఆమేన్. now, హల్లెలూయా. నేను చేయబోయేది today onwards, ఈ దినము నుంచి wholeheartedly, you are going to believe me. నువ్వు నమ్ము హృదయ. Because you are going to see the miracle of God. ఎందుకంటే ప్రియులారా ఏ ఒక్కరు నీ జీవితంలో అద్భుతాలు చేయరు, ఏ ఒక్కరు నీతో నిలబడడు. నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను మార్చిన దేవుడు, నీ స్థితిగతులు నీ పరిస్థితులను మార్చి నీతో నిలబడేవారు ఆయన ఏ తల్లి నిలబడదు, ఏ తండ్రి నిలబడు, ఏ సహోదరులు, ఏ తోడబుచ్చిన వారు, ఏ పిల్లలు కూడా అంతము వరకు నీతో నిలబడరు. కానీ దేవుడు మాత్రమే నీతో నిలబడేవారుగా ఉండేవారు. From that day onwards, my dear brother and sister, ఆ దినం మొదలుకొని Martha, Mary never shed tears. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కన్నీరు ఏమాత్రము కాదు. Tears stopped. What the Bible says, your tears will change into joy. ఆమేన్. నీ దుఃఖ దినములు సంతోషంగా నేను మారుస్తాను. కన్నీళ్లను సంతోషంగా మార్చే దేవుడు ఆయన మాత్రమే. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. Hallelujah. The brother and sister, from that day onwards, Martha, Mary never shed tears for anything. ఆమేన్. దేని విషయంలో వాళ్ళు కన్నీరు కార్చనట్టు. Because they saw the miracle. ఆమేన్. వాళ్ళు అద్భుతాలు చూశారు. They decided like this.
even though we die, ఆమేన్. మేము we చనిపోయాం. are going to live with Jesus. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. యేసయ్యతో మేము That is the life, my dear brother ఒక and sister. నిరీక్షణ వాళ్ళ జీవితంలో వచ్చేసింది. That is the life which God has given to అది us. దేవుడు వాళ్ళకిచ్చిన ఒక నిరీక్షణ. What you are believing now? ఆమేన్. నువ్వు ఏమి నమ్ముతావు? Why you are struggling so much? ఆమేన్. ఎందుకు నువ్వు ప్రయాసపడతావు? Why for whom sake, my dear brother and ఆమేన్. sister? హల్లెలూయా. ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావు? One time you think about God, ఆమేన్. ఒక్కసారి దేవుని గురించి ఆలోచించు. the life which we are given to us. ఆమేన్. ఏ జీవమైతే దేవుడు నీకు ఇచ్చాడు, He is the promise keeper. ఆయన వాగ్దానాలను He will bless you with the everlasting. ఆమేన్. హల్లెలూయా. నిత్యముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. Seventh point is ఏడో అంశం ఏంటంటే living hope. ఆమేన్. ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. Amen. Hallelujah. హల్లెలూయా. నిరీక్షణ కలిగి బ్రతికేదన్నమాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. When we seek God, there is a living hope that is the greatest blessing in our ఆమేన్. lives. దేవునిని వెతికినట్లయితే నిరీక్షణ కలిగిన ఒక జీవితం నీకు ఉండబోతుంది. నిరీక్షణ కలిగిన ఒక జీవితం అనొచ్చు అనమాట. ఆమేన్. హల్లెలూయా. First Peter, first chapter, third word says like this. పేతురు గ్రంథంలో మనం 1:3-5 The Bible says like this, who has caused us to be born again. Listen this carefully, this word of God. తెలుగులో. Who has caused us to be born again. ఎవరైతే, ఏ దేవుడైతే మన కోసము తిరిగి జన్మించడానికి కృపనిచ్చిండో, ఆయన తిరిగి జన్మించడానికి ఒక అవకాశం కలగజేసిండో, ఆయన నిరీక్షణ కలగజేసిండో, టు ఎ లివింగ్ హోప్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. జీవముతో ఆయన నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, త్రూ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సీ దిస్ వర్డ్, హీ హాస్ కాజ్డ్ us టు బి బోర్న్ అగైన్. సమస్తానికి ఆయన మార్గదర్శి అంటా ఉన్నాడు. పాట ఏమనుంది? సమస్తానికి ఆధారం. ప్రైజ్. ఆధారం కావాలి. నువ్వు తిరిగి జన్మించినవు ఏ రీతిగా జన్మించినవు అంటే ఆయననే ఆధారం అంటున్నాడు. ఆమేన్. హీ ఈస్ ద కాజ్ ఫర్ బోర్న్ అగైన్. Dear brother and sister, Peter was a full of experienced person. పేతురు ఎంతో అనుభవం కలిగిన He became an apostle. ఆయన అపోస్తులుగా He saw very close Lord Jesus దేవునికి Christ. చాలా దగ్గర సన్నిహితుడుగా ఉంటా ఉన్నాడు. He writes like this by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయ మూలకంగా ఆయన రాస్తాడు. He is the cause to be born again. ఆమె ఆయన మాత్రమే He is the reason for born again. ఆయన మాత్రమే తిరిగి జన్మించడానికి ఆయన మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. కారణమై ఉంటావు. We doesn't know, many people doesn't know about salvation. రక్షణ గురించి No encounter for them. వాళ్ళని దేవుడు సంధించింది, స్పర్శనే తెలియదు వాళ్ళకు. తిరిగి జన్మించేదంటే ఒక అనుభవం రావాలి. Born again means you must have one good experience in your life. ఆమేన్. Holy Spirit must work in our heart. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయాలి. That must be the day, time, the visitation of Jesus. We must remember that one. ఒక్కసారి నువ్వు రక్షింపబను. చాలా మందికి మార్పాటు అంటే అర్థం కాలేదు. రక్షణ అంటే క్రీస్తు హృదయంలోకి వచ్చేది. అది నీ జీవితకాలం, ఆ దినము, ఆ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నీ హృదయంలోకి వచ్చిన దినం, అది ఎప్పుడూ మర్చిపోకు. Something left from our lives. మనము రక్షింపబడిన దినాన్ని మనం మర్చిపోయిన వారుగా, ఏదో మన నుంచి దూరం అయిపోయినాయి ప్రేమ అనే దేవుని బిడ్డలారా. రోత జీవితం, బ్రతికంతా మారిపోయింటున్నది. అదే మారు మనసు. తిరిగ జన్మం అంటే అవన్నీ వదిలిపెట్టి పోవాలి. దాని తర్వాత ప్రభును మనం అంగీకరించుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మూలకంగా యేసయ్య మన లోపల నివాసం చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తిరిగి జన్మం అంటే అదే అన్నమాట. నూతన సృష్టి, a new creation. That is the born again experience. ఆమేన్. రక్షణ అనగా క్రీస్తు కొరకు నిజంగా నువ్వు అన్ని చనిపోయి దేవుని కొరకు నువ్వు బ్రతికేది ఒక రక్షణ A అంటావు. living hope, my dear brother and sister. ఆమేన్. సజీవమైన నివాసము We are going to live for Jesus Christ. ఆమేన్. ఈ లోకము కోసము కాదు, దేవునికోస్కర ನಾವು బతుకుదే రక్షణ ఆಗಿದೆ. We are going to have the hope with the living in this world. ఆమేన్. ఈ మనము బ్రతుకుతా ఉన్న జీవితములో దేవుని పట్ల నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతా ఉంటాం. ఆమేన్. మనం జీవించే జీవితము ప్రభు మీద నిరీక్షణ కలిగి మనం జీవిస్తాం. ఇదే గొప్ప ఆశీర్వాదం అది.
ఎందుకు నువ్వు దేవుని మీద నిరీక్షణ పెట్టినవంటే మన కాడ ఏం జవాబు ఉండాలా? నేను జీవించేది ఆయన నిరీక్షణను బట్టే. Why you are hoping God means what we must tell? What I am living now, it is the hope of Him. ఆమె నేను బ్రతికేది దేవుని కోసం ఒక నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నానని చెప్పండి. Through the resurrection of Lord Jesus ఆమె Christ. దేవుని యొక్క పునరుత్థాన శక్తి మూలకంగా. One thing we must realize. ఒకటి గమనించాలి. Holy Spirit raised the body of Jesus Christ in the tomb. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సమాధిలో నుంచి యేసయ్య దేహాన్ని లేపాడు. Is it the word of God is there? ఆమేన్. దేవుని వాక్యంలో ఉంది. ఉన్నదట. ఆమేన్. చెప్పాలి అందరు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను సమాధుల నుంచి ఆ బాడీని లేపిండంట. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ ఇట్ ట్రూ? బుక్ ఆఫ్ రోమన్స్ రైట్స్ లైక్ దట్. దేవుని యొక్క వాక్యములో హోలీ స్పిరిట్ వాస్ రోజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బాడీ. పరిశుద్ధాత్మ దేవుడు యేసు కుమారుని యొక్క దేహాన్ని లేపినట్టు వాక్యం. He was resurrected. ఆయన పునరుత్థానము చెందాడు. Amen. Hallelujah. హల్లెలూయా. That same Holy Spirit అదే పరిశుద్ధాత్మ దేవ is going to be in us. ఆమేన్. అది మనలో He ఉంటాడు. is in us, my dear ఆయన brother మనలో and ఉన్నాడు. sister. అది అర్థం కావట్లేదు. That's why we are living in hope in Lord Jesus అందుకే Christ. యేసుక్రీస్తులో ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నాం. Amen. Hallelujah. హల్లెలూయా. బోర్ కొట్టిన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. యేసు రక్తానికి జయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమ్మా, బేజారైతుంది ఆ వాక్యం తలని అంటే ఎందుకు ఇటు మనం ఏ బోధకుడు చెప్పడు. నాకు ఏమో వీళ్ళు బైబిల్ చూసినట్టు, ఏమో బాగా విన్నట్టు. పాపం మొగలు ఈజీగా దొరికిపోతారు. కళ్ళు మూసుకున్న దొరికిడే, గురక వేసిన దొరికిడే. వీళ్ళు మటుకు చుట్టూ వేసుకున్నారంక అయిపోయి మన పరిస్థితి. మా బోధకుడు అబ్బా ఏం వింటున్నారు అని ఇంకా వేగంతో చెప్పే పరిస్థితులు వాళ్ళకుంటాయి. నాకు మటుకు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తానికి జయం. ఆమేన్. హల్లెలూయా. ఫైనలీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నెక్స్ట్ Sunday we can go ahead. The 8th point is when we seek God, there is a greatest blessing, another blessing called God is going to give you the authority to cast out the demons, to lay hands upon the sick, to heal the sick, my dear brother and sister. ఇలా మరి ఒక ఆశీర్వాదం ఏంది అంటే నిజంగా రోగుల మీద చేతులు పెట్టి వాళ్ళు స్వస్థతలు పొందుతున్నారు, దెయ్యాలను పారదోలుదురని వాక్యంలో మనం 8వ పాయింట్ వచ్చి దేవునికి మనం వెతికితే అధికారం అనేది ప్రభు నీకు నాకు కలగజేస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. authority. Lift your right hand and say, I receive God's authority in my life. నా జీవితంలో దేవుని అధికారాన్ని నేను పొందుకుంటానని చెప్పు. Mark the gospel. That is not the scripture for us. 16th chapter 15 to 20 verses says. మార్కు సువార్తలో గమనించినట్లయితే 16వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. The authority for us, authority the scripture is Luke the gospel 10th chapter 19th verse says. లూకా సువార్తలో గమనించినట్లయితే 10వ అధ్యాయం 19వ వచనములో దేవుని యొక్క మాటలు ఈ రీతిగా రాయబడిన, I have given you authority to tread on serpents and the scorpions and over all the enemies, says the word of God. ఆమె నిజంగా మీరు పాములను తేళ్లను తొక్కెదరు, విషకరమైన ఏవి తాగినా మీకు హాని జరగదు. హల్లెలూయా. I had given the authority over all the enemies. ఆమేన్. అన్ని శత్రు సమూహం మీద మీకు And అధికారం. the Bible says nothing shall harm you. ఏవి మీకు హాని చెయ్యవు. That is the word of God. అది దేవుని యొక్క వాక్యం. How many believers, how many men of God, how many people are disappointed, receiving these attacks from the devil, and many things are happening in their lives. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు ఆ యొక్క సాతాను యొక్క బంధకాలలో అవి వాళ్ళని దాడి చేస్తుంటున్నాయి. ఒకసారి ఆలోచించండి. Many people are crying, could not come out, my dear brother and ఆ sister. దెయ్యపు శక్తులతో నిండుకొని బయటికి రాలేని స్థితిలో I ఉంటారు. had given the authority for you. వాటన్నిటి మీద అంటే మీకు ఏవైతే మీ మీద దాడి, బాగా గమనించండి, మిమ్మల్ని ఏ దురాత్మ శక్తులు, ఏ సైతాను శక్తులు మీ మీద దాడి చేస్తున్నాయో వాటన్నిటి మీద మీ మీద ఉన్నాయి వదలగొట్టడానికి దేవుడు మీకు అధికారాన్ని ఇస్తున్నానని. I had given the authority to tread on serpents, my dear brother and sister. పాములను తొక్కి అధికారాన్ని దేవుడు Serpent is the indication of the devil. ఆమేన్.
లేక సర్పానికి సాదృశ్యము సాతాను Many అయినది. families are dying with the witchcraft powers. The enemies, the attacking, my dear brother and ఆమె sister. చాలా కుటుంబాలు చాతబల శక్తులు దెయ్యపు శక్తులతో నింపబన్నారు. Many businesses are fallen down by the witchcraft ఆమె powers. చాతబలతో అనేక వ్యాపారాలు పడిపోతున్నాయి. Many people are dried away from this kind of things. ఆమె అనేక మంది జీవితాలు ఎండిపోతా ఉన్నాయి. Those are going for drinking the alcohol. Their people also, the alcohol business people, they will do the witchcraft powers to bring all the customers to that place. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి ఇళ్ళలో తాగుతా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో సారాయి దగ్గరికి వెళ్ళి తాగుతున్నారంటే ఆ సారాయి చేసే వాళ్ళు చాతబలు చేసి దాన్ని అమ్ముతారు. వాళ్ళు అవి తాగినప్పుడు నిజంగా అవి మీ ఇంటికి వస్తున్నట్టుగా చూస్తా ఉన్నాము. For all the enemies, my dear brother and sister. Our enemy is not people, but our enemy is that ప్రియులారా, devil. మన శత్రువులు మనుషులు కాదు కానీ సాతాను శత్రువు అయింటావు. I had given the authority. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఎవరికి శత్రువులు కారు, వాళ్ళలో సాతాను దూరి సాతాను ఆ రీతిగా శత్రుత్వం మారుస్తా ఉన్నట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. Dear brother and sister, I had given the authority, says the Lord. ఆమేన్. అన్నిటి మీద అధికారాన్ని నేను ఇచ్చానంట. Use that authority. అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని Pray and use it for God's దాన్ని glory. ఉపయోగించుకోండి. దాని నుంచి బయటకు Pray in the name of రావడానికి. Jesus. ఆమేన్. యేసు నామములో ప్రార్థన చేయండి. Rebuke that one. ఆమేన్. హల్లెలూయా. ఏది నిన్ను Cast out in the name of Jesus. ఏది నీ కుటుంబాన్ని నిన్ను తాకుతుందో నీకు బాగా తెలుసు. The హల్లెలూయా. burdens which is entered in our families, rebuke that in Jesus' ఆమేన్. name. గద్దించండి పారిపోయేలాగున. The burdens which is coming heavy in our mind, our head, break it in the name of ఆమేన్. Jesus. సాతాను తెచ్చే ఆలోచనలు, తలంపులు ఏవైతే నీ తలను, నీ మనసును, హృదయాన్ని పాడు చేస్తుందో దాన్ని గద్దించు. అది Devil దేవుడు came to కాబట్టి. destruction, my dear brother and ఆమేన్. sister. సాతాను హత్యకు, నాశనానికి Kneel రాబోతాడు. down and take authority in the name of ఆమేన్. Jesus. నిన్ను పాడు చేసే, నీ కుటుంబాన్ని పాడు చేసే దురాత్మ శక్తులను గద్దించండి. హల్లెలూయా. మీరు When- ఏమి when- బంధిస్తారో భూమి మీద అవి బంధింపబడతాయి. When the Holy Spirit- వేటిని విప్పుతారో పరలోకమందు అవి విప్పబడబోతా ఉన్నాయి. When the Holy Spirit works through that prayer, పరిశుద్ధాత్మ దేవుడు అటాటి ప్రార్థన ఆలకించి ఆయన కార్యరూపంగా చేస్తా ఉన్నప్పుడు ఇంకొక గుంపు కట్టబాకండి. Praise the Lord. హల్లెలూయా. God starts to work. Don't play with God and start another church. ఆమేన్. హల్లెలూయా. దేవుడు Many are there. When one demon goes, బాబా వెనకాల ఉన్న వాళ్ళు, అబ్బా అన్నా అక్క నీ ద్వారగా అంటున్న ఈయనకు వచ్చేస్తుంది. ఇంకా అట్టయి హుబ్లీ అంతా నాశనం అయిపోయింది. సంఘాలు పాడు చేస్తుండ్రు. సేవ తర్వాత ఇఫ్ ఎనీబడి లే హ్యాండ్స్, బైబిల్ సేస్ ఇఫ్ యు లే హ్యాండ్స్, when you pray and believe, miracles will take place. ఆమేన్. But ఎవరు never చేసినా- said to start the church. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు జరిగినంత మాత్రాల సంఘాలు Some ప్రారంభించామని people for one miracle they started the church. Praise the Lord. ఆమేన్. ఒక్క అద్భుతంతో కొలియోలో గుడి స్టార్ట్ కొన్ని మంది ఆ రీతిగా స్టార్ట్ చేయ, నా కళ్ళ ముందే చూస్తా ఉండు హుబ్లీలో. What the Bible says, I had given the authority ఆమేన్. దేవుడు to అధికారాన్ని cast out the demons, not to chase the church. ఆమేన్. దెయ్యాలను పారదోలి గుళ్ళను కట్టమని దేవుని వాక్యంలో తెలియదు. విశ్వాసులకు తంతే వాళ్ళతో ఉన్నవారు, అమ్మా నువ్వు చాలా పవర్ఫుల్. ఏం పవర్ఫుల్? హల్లెలూయా. నిజంగా వాళ్ళు పవర్ఫుల్లా? దెయ్యాలు పోయినంత మాత్రాన పవర్ఫుల్. దేవుని ఆత్మకు థ్యాంక్స్ చెప్పాలా? హల్లెలూయా. They are not powerful. We must give thanks to the Holy Spirit who పరిశుద్ధాత్మ worked through the word of God through you. Praise the Lord. ఆమేన్. దేవుడు పని చేసాడా, వాళ్ళు కాదు పని చేసింది. నీ ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా పనిచేసాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ. గర్వపడేదానికి అవసరం లేదు. హల్లెలూయా. Hallelujah. We are cast out thousands of devils. We never had proud in our lives. ఆమేన్. Demonstration had happened. We never got pride. We know that Holy Spirit is working. ప్రియులారా, అనేక కార్యాలు ప్రభు చేస్తున్నాడు. మాకు ఏ అతిశయం లేదు. ఎందుకంటే మేము మాకు దుమ్ము. తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు పని అది చేస్తున్నాడు. దేవుని పని ఆయన చేస్తా ఉన్నాడు. God is working here. Amen. ప్రభు పని Hallelujah. చేసేవాడు. Healings, miracles are taking place. Why, my dear brother and sister? అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు దేవుడు God is చేస్తాడంటే, working for His glory. దేవుడు తన పనిని చేయాలని We are using the authority in the name of Jesus. ఆమేన్. అధికారాన్ని We are పోగొట్టుకుంటున్నాడు. cast outing the demons in the name of దెయ్యాలను Jesus. పారదోలు When దేవుడికి we are laying the hands, sick and delivered for God's ఆమేన్. glory. రోగుల మీద చేతులు పెట్టుకుని స్వస్థతని దేవునికి We are మహిమ. speaking unknown language. అన్య భాషలు We are మాట్లాడుతున్నాడు. getting interpretation for God's ఆమేన్. glory. అన్య భాషలకు తర్జుమా We వస్తుంది are దేవునికి. prophesying in the name of Jesus. ప్రవచనాలు వస్తున్నాయి It is దేవునికి. coming by the help of the Holy Spirit from heaven, my dear ఆమేన్. brother and sister. పరలోకము నుంచి అన్ని వస్తున్నాయి దేవునికి మాత్రమే మహిమ. God is working for His glory. దేవుడు పని చేస్తున్నాడు దేవునికి మహిమ. Use that authority for the kingdom of ఆమేన్. God. దేవుని మహిమార్థమైన రాజ్య
రాజ్య నిమిత్తమై అధికారాన్ని When I and brother Sanju went to Kolhapur, కోలాపూర్కు వెళ్ళినప్పుడు the people were shocking. Pastors were shocking. ఆమేన్ అందరూ I knew in my spirit. I said, Pastor, I never came to start any church. That must be very clear. I said, praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. నేను బ్రదర్ పైన వారం పైన సంవత్సరం పోయినప్పుడు అక్కడున్న సేవకులు ఆ జరిగే దీన్ని బట్టి అందరూ ఆకర్షణ లేక వాక్యం లేక వస్తా ఉన్నప్పుడు వీళ్ళ గలిబిలు అవుతా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బాగా తెలిపింది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు చెప్పిన వాక్యం ఒక నిమిషం నిలబెట్టి, పాస్టర్ మీరు అస్సలు తప్ప అర్థం చేసుకోపకండి నా గురించి. నేను సంఘం గట్టని ఇక్కడికి రాలేదు. ఐ నెవర్ కేమ్ టు స్టార్ట్ అ చర్చ్, బట్ ఐ కేమ్ టు ప్రీచ్, టు బిల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని గట్టని నేను ఇక్కడికి వచ్చిన. ఆమేన్. హల్లెలూయా. సో come out from your thoughts, I said. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. God knows, my dear brother and sister. వీళ్ళరా దేవుడు వరాలు ఇచ్చినంత మన అద్భుతాలు జరిగినంత మన సంఘాన్ని చీల్చి గుంపులు కట్టి ఇది దేవుని అవి ఎన్ని రోజులు నిలబడతాయి? దేవుని చిత్తంలో లేని సంఘాలు గుంపులు అవి పడిపోతే మళ్ళా నీ స్థితి యథాస్థితికి రావాల్సి. జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. మొన్న ఒక ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చిన, గుడి బంద్ చేసిండు, యానో పోయి ప్రేయర్ చేసిండంట. అక్కడ నుంచి నాకు వార్తలు వచ్చినాయి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండు. మా గుళ్ళో స్పెషల్గా ఈ జరగకూడదు. నిజంగా సేవకులుగా మేమున్నాం. ఏదైనా The authority to tread on serpents. ఆమేన్. పాములను తొక్కే అధికారాన్ని దేవుడు ఇచ్చినంత God has given the authority to deliver the people. ఆమేన్. విడుదల ఇచ్చినంత మాత్రాన God has given the authority to deliver your family. ఆమేన్. నీ కుటుంబాన్ని విడుదల దేవుడు ఇచ్చినంత God has given the authority to heal the sick people. ఆమేన్. రోగులను స్వస్థత చేస్తాడు. Let us do it to the kingdom of ఆమేన్. God. మంచిది జరగాలి. Let God's kingdom to be built up for God's దేవుని glory. రాజ్యము కట్టబడాలి. Let this world see in the name of Jesus. Devil must run away in Jesus name. ఆమేన్. సాతాను చూసి పారిపోవాలి. లోకమంతా చూడాలి. In the name of Jesus there is a miracle. హల్లెలూయా. యేసు నామములో అద్భుతాలు జరిగాయి. లోకమంతా చూడాలి. హల్లెలూయా. అన్యులు చూడాలి. The Gentiles, other languages people, religion people, they must see the power of Jesus, my dear brother and sister. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని గమనించే వారిగా ఉండాలి. They must see the resurrection power. దేవుని యొక్క పునరుత్థాన శక్తిని చూడాలి. But Jesus is not an ordinary God. యేసయ్య సర్వసాధారణమైన His name is an ordinary name, not an ordinary ఆయన name. పేరు సర్వసాధారణమైన నామం మాత్రము కాదు. How it came? అది ఏ రీతిగా It వచ్చింది? came from heaven. ఆమేన్. పరలోకము నుంచి వచ్చింది. Who brought that name? ఆమేన్. అది ఎవరిచ్చారు? The angel of Gabriel brought that name. హల్లెలూయా. There is a great respect. ఆమేన్. ఆ నామము యేసు అనే నామము యెహోవా దేవుడు that is in దూతతోటి heaven. పంపాడండి భూలోకానికి. And also very respectably the Gabriel angel brought from heaven that name. ఆమేన్. దేవదూత ఆ నామాన్ని యెహోవా దేవుడు ఇచ్చాడు దూతకు. అందుకే గాబ్రియల్ దూత తీసుకొని వచ్చి చెప్పింది ఆయనకు యేసు అని పేరు పెట్టమని. In that name, my dear brother and ఆ sister, నామములో every knee shall bow, అన్ని మోకాలు every tongue shall confess ప్రతి నాలుక that ఒప్పుకోదు. Jesus Christ is the Lord. యేసుక్రీస్తు దేవుడు. The brother and sister, in that name ఆ నామములో there is prosperity. అభివృద్ధి. In that name ఆ నామములో there is anointing. అభిషేకము. In that name ఆ నామములో there is a blessing. In హల్లెలూయా. that name ఆ నామములో there is a salvation. రక్షణ. That name the devil will tremble, my dear brother and ఆమేన్. ఆ sister. సాతాను వణికేదే యేసు నామము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. That is not an ordinary ఆ name. నామము ఈజీగా తీసుకోవాకండి. చాలా మంది యేసయ్యా అంటారు. ఎంత ఈజీగా తీసుకుంటున్నావు, దాంట్లో ఉన్న When శక్తి devil ఏదో తెలుసా? మూర్ఖంగా తీసుకోవాకండి To యేసయ్య take that name, my dear brother and sister, ఆ నామము తీసుకుంటే సాతాను ఏం చేస్తది? it will tremble. వణుకుతది. Jesus saw the devil. ఆమేన్. యేసయ్య సాతాను చూసిండు. మార్క్ ద గాస్పెల్ 5th chapter. హల్లెలూయా. మార్కు సువార్త 5వ That person was in the tombs. ఆ సహోదరుడు సమాధులలో ఉన్నాడంట. He saw in his heart there are demons. ఆమేన్. హల్లెలూయా. That name is called Legion. More than 6,000. ఆమేన్. నిజంగా సమాధిలో ఉన్న వ్యక్తిని ప్రభు అడిగాడు, మీరు ఎన్ని అంటే హల్లెలూయా. ప్రభు ఒక్కసారి ఒక చూపుతో చూసిండు ఆయన హృదయాన్ని. హృదయం లోపల సాతాను చూసిండు. ఆమేన్. Then the devil started to see him and it started to tremble. హల్లెలూయా. First devil spoke. Hallelujah. Oh son of God, why you came to trouble me? చూడండి,
ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఆ భయం లేదు కానీ ఆమేన్. దేవుని భయం సైతానికి లేదు. ఉన్నది. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఓ మనుష్య కుమారుడా, దేవుని నన్ను ఎందుకు కుమారుడా. బాధ పెట్టను వచ్చినావు? చూడండి ఎంత బాగుంటుందో. ఇంగ్లీష్ లో ఎట్టుంది? వై యు ఆర్ ట్రబులింగ్ మీ. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. ఏమన్నది సాతాను? ఎట్లా స్టార్ట్ అయింది ఇది? వెన్ హి సా ఇన్ హిస్ హార్ట్. వీడారు ఇంకా గద్దియలో ప్రభు చూశాడంతే. చూస్తున్న దానికి అర్థమైపోయింది, అది కూడా చూసింది దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసి అంటా ఉన్నది, ఓ మనుష్య కుమారుడా, నన్ను బాధపరచని ఎందుకు వచ్చినావయ్యా? వై యు కేమ్ టు ట్రబుల్. అక్కడ అంటూ దేవుని కుమారుడా నన్ను హింసించని ఎలా అంటా ఉన్నది. బ్రదర్ అండ్ సిస్టర్, దట్ ఈస్ వన్ స్టోరీ. He said, come out from him. ఆమేన్. ఆయనను వదిలిపెట్టి పొమ్మని చెప్పినట్టుగా ప్రభు చెప్పాడు. Suddenly that started to speak once again. ఆమేన్. Please, I request you ఆమేన్. హల్లెలూయా. to cast me into that pigs. ఆమేన్. అక్కడ అది సాతాను అడుగుతుంది, నేను ఆ యొక్క పందులలోకి వెళ్ళేలాగిన ఆజ్ఞాపియ. Very good place. అట్ట ఇట్ట అడగలేదు, పందులలో ఎంత మంచి ప్రాణిని, ఎంత మంచి స్థానాన్ని కోరింది చూసినావా? మన తాగుబోతోళ్ళు అదే స్థానాన్ని కోరుతూ ఉంటారు. శాతబల్ల కాడికి పోయేటోళ్ళు అదే స్థానాన్ని కోరుతూ ఉంటారు. ఇంటి లోపల ఉంటాయి లక్క చేసే అన్నీ. అవన్నీ యాడికి పోయి ఏ స్థానం అది? పందులలో ఉన్న ఆ స్థానం అన్నమాట. దెయ్యాలు అడుగుతా ఉన్నాయి, మాకు మంచి స్థానం వద్దు నాయనా, అది ఇచ్చే చాలంటున్నది. పందులు ఎక్కడ ఉంటాయి చెప్పాలి? ఎక్కడ ఉంటాయి? దిబ్బలలో ఇళ్ళలో ఉంటాయి పందులు. బుడద కదమ్మా. Dear brother and sister, we must be very careful. జాగ్రత్తగా ఉండండి. God has given the authority for us. దేవుడు మనకు అధికారాన్ని. Thank God for that. దేవునికి మహిమ. Use it for God's kingdom. దేవుని మహిమార్థం. Let we be free from everything. అన్నిట్లలో స్వతంత్రులు. Let we see walking, every brother and sister walking with the authority of God. ఆమేన్. దేవుని అధికారముతో మనం బ్రతకాలి. Amen. Hallelujah. Hallelujah. Use it for God's glory. దాన్ని If ఉపయోగించుకొని your business is dull, ఆమేన్, నీ వ్యాపారం use the authority in the name of అధికారాన్ని Jesus. తీసుకో. Release the presence of దేవుని God. సన్నిధిని విడుదల చేయి. Don't worry if pastors are late or pastors are not coming or somewhere. Use it, your authority for which God has given to you. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ పాలస్టాలు రాలేని స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి యేసు నామములో. నీ ఆమేన్. కుటుంబ హల్లెలూయా. విషయంగా నువ్వు ప్రార్థనలు చేసుకోండి. And in the families also, if dryness, if something is, mountains are coming entered in our homes, pray the authority in the name of Jesus. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబ పరిస్థితులలో ఎడారి సాతాను చాతబలు శక్తులు వచ్చినప్పుడు ఆమేన్. నిజంగా నీకు అధికారాన్ని ఉపయోగించుకొని చాత కాకపోతే ఉపవాస ప్రార్థన నీ ఇంట్లో నీ కోసం నువ్వు చేసుకోవడం చాలా అవసరం. With authority you pray. ఆమేన్. అధికారము తీసుకొని Release the peace of God. దేవుని సమాధానాన్ని గురించి. Release the joy of God. దెయ్యాలు, నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు, దురాత్మ శక్తులు పోవాలంటే దేవుని సన్నిధిని విడుదల చేయి. Release the hand of God. దేవుని హస్తాన్ని విడుదల చేయి. Release the word of God. దేవుని వాక్యాన్ని విడుదల చేయి. Always welcome our master. ఆమేన్. మన దేవుని మనం ఆహ్వానిస్తాం. మన యజమానిని ఎల్లప్పుడు మన కుటుంబంలోకి ఆహ్వానిస్తాం. హల్లెలూయా. The brother and sister, God is so good. దేవుడు చాలా మంచి. This authority, use it for God's kingdom. అధికారాన్ని మనం ఉపయోగించుకుందాం. May God add his దేవుడి blessings. మాటలు దీవించు. Hallelujah. So let us close our eyes and pray in the presence of God. Father, in the name of Jesus Christ తండ్రి of Nazareth, యేసుక్రీస్తు నామములో we all together we come before your throne of అయ్యా, grace. మేమందరం నీ శ్రేష్టమైన I పాదాలు. thank you for these words, O ఈ God. మాటను బట్టి నీకు Every point to be sealed in our hearts, O ఈ God. మాటలన్నీ మా హృదయంలో నాటుకొని Bless and use for your glory. అయ్యా, నీ మహిమార్థమైపోయి In Jesus' matchless name we pray, యేసయ్య O God. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen, amen, amen. ప్రియులారా, కానుకబడుతూ నీతో గడిపే ప్రతి సమయం ఈ పాట వాక్యానికి అర్థంగా ఉన్నది కాబట్టి అందరూ లేచి అందరికి వస్తుంది పాడుతూ కానుకలిచ్చి